ఇదేదో పొలిటికల్ పార్టీ మీటింగ్ అనుకుంటున్నారా, లేదా ప్రభాస్ లాంటి హీరో సినిమా వేడుక అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీ నోట్లో చేపలు పడినట్టే. ఇది హైదరాబాద్ రియల్ షాన్ ద గ్రేట్ డాక్టర్ బత్తిని గౌడ్ ఫ్యామిలీ వారి ఫిష్ ప్రసాద్. ప్రతి సంవత్సరం మురుషేర కార్తె మొదలవగానే ఇక్కడ ఇండియా మొత్తం దాదాపు 10 లక్షల మంది ఒకటే చేరారు. ఎందుకో తెలుసా? ఆనందం కోసం, ఆరోగ్యం కోసం, సూటిగా చెప్పాలంటే ఊపిరి కోసం. పొద్దునే 7:30కి సుభాష్ బ్రోతో దూద్ బౌలికి వెళ్ళాను. ద గ్రేట్ బత్తిని వీరన్న గౌడ్, శంకరన్న, శివరామన్న, సత్యమ్మ వాళ్ళ లెగసీకి చెందిన ద గ్రేట్ బత్తిని అనిరుద్ధ్ గౌడ్ నా రైడర్. వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి గత 175 years నుంచి సుభాష్ కంటే ముందు, గాంధీ కంటే ముందు, ఇంకా చెప్పాలంటే సిపాయి తిరుగుబాటు కంటే ముందు ఎన్నో తరాలు. ఏ రోజు కూడా వీళ్ళు ఏ ఆశ కూడా కోరుకోలేదు. సమాజం బాగుంటే మనం బాగుంటాం అని చెప్పేసి సేవ చేస్తున్నారు. కాన్వేలోనే ప్రశాంత్ తీసుకొచ్చారంటే అర్థం చేసుకోండి. ఎంత సంవత్సరం పాటు కేదార్నాథ్ అడవుల్లో, హరిద్వార్ అడవుల్లో, శ్రీశైలం అడవుల్లో పొందు ఉన్న మూలికల్ని తీసుకొచ్చి చాలా దీక్షతో ప్రసాదం చేసి వాళ్ళ సేవని సమాజానికి ఆరోగ్య రూపంలో అందిస్తున్నారు. అందుకే దీన్ని ప్రసాదం అంటే. సగటు మనిషికి ABCD జబ్బులు ఉండకూడదు అంటారు. A ఫర్ ఆస్తమా, B ఫర్ BP బ్లడ్ ప్రెషర్, C ఫర్ క్యాన్సర్, D ఫర్ డయాబెటీస్. సర్ప్రైజ్ ఏంటంటే ఈ 4 చివరి 3 మనం కనుక ముందే తెలుసుకుంటే జాగ్రత్త పడవచ్చు. కానీ మొదటిని చూసారా, ఆస్తమా. అసలు ఊపిరి పీల్చుకోవడానికి కష్టమైతే ఆలోచన ఎలా వస్తుంది? ఇప్పుడు నా స్కూల్లో కమలాకర్ ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అతనికి ఆస్తమా సమస్య వల్ల నైట్ డ్రైవర్స్కి చాలా ఇబ్బంది పడేవాడు. ఒకనొక టైంలో నాకు తెలిసేది ఊపిరి పీల్చుకోవడానికి కష్టం అంటే ప్రతిరోజు వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఈ యుద్ధం ఎలాంటిదో తెలుసా? ఊపిరి తీసుకుంటే బ్రతుకు, ఊపిరి తీసుకోకపోతే చావు. ప్రతి క్షణం కూడా ఫైట్ చేయడం అనేది ఆస్తమా పేషెంట్కి ఒక అలవాటు అయిపోతుంది. అలాంటి టైంలో ఆస్తమా నేను తగ్గిస్తాను అంటే వాళ్ళ డాక్టర్స్ వాళ్ళకి దేవుళ్ళ కనిపిస్తారు. అలాంటి దేవుడి వంశం ఈ బత్తిని గౌడ్. 1996 మన చంద్రబాబు నాయుడు టైం ఉంచుకుంటే అప్పటి నుంచి వీళ్ళు అఫీషియల్గా స్టేట్ స్పాన్సర్గా నడిపిస్తున్నారు. అంతకంటే ముందు ఒక దేశం మొత్తం నుండి వచ్చేవాళ్ళట. ఈరోజు నాకు పతాన్కోట్లో ఉన్న విశాల్ బాబు చెప్పాడు, నాకు కూడా ఆస్తమా ఉంది, నెక్స్ట్ ఇయర్ నేను కూడా వస్తాను, నాకు తెలియదు అని చెప్పేసి. పెద్ద కార్పొరేట్ కంపెనీస్ వచ్చి బతిమాలి భయపెట్టాయి. ఆ మూలికల రహస్యం ఏంటో చెప్పి వాడిని వాడుకుంటా ఉంటే ఏ రోజు కూడా వీళ్ళు ఎలాంటి ఆర్థిక కాంక్షను కూడా వీళ్ళు కోరుకోలేదు. బురద వెళ్ళడానికి ప్రయత్నించారు. దీంట్లో సైంటిఫిక్గా కట్టుగా లేదు. సైంటిఫిక్ అనేది నీ నమ్మకం బట్టి ఉంటుంది. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే అది నీ ఇష్టం. ఆయుర్వేదం, న్యాచురోపతి, యోగా, సిద్ధ, హోమియోపతి ఇవన్నీ కూడా నమ్మకం మీద నడుస్తున్నాయి. అలోపతి అలా కాదు, కెమికల్స్ మీద నడుస్తాయి. అందుకే ఎవ్రీ హిల్ హ్యాస్ ఎ పిల్, ఎవ్రీ పిల్ హ్యాస్ ఎ హిల్ అంటారు. ముస్లింలను చూశాను, సిక్కుల్ని చూశాను, పార్సీలను చూశాను. అన్ని మతాల వాళ్ళు కల్చర్ డైవర్సిటీతో దీన్ని నమ్మారు. ఆస్తమా అనేది నరకం, చేపమంది అనేది ఆయుధం. చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని పిల్లలు తీసుకొచ్చి ఒక ఔషధాన్ని ఇవ్వడం అనేది అది పెద్ద రెస్పాన్సిబిలిటీ కాదండి, అదొక నమ్మకం. నమ్మకాన్ని ఇప్పుడు మనం కాపాడాలి. దీనికి మన కాంగ్రెస్ నాయకులు కూడా మంచి పీఠం వేశారు. మధు యాష్కి, పొన్నాల ప్రభాకర్, కాంగ్రెస్ PCC చీఫ్, రీసెంట్గా ఆయన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. సర్ప్రైజ్ ఏంటంటే ఆయన కూడా వీళ్ళ ఫ్యామిలీ చెందిన వ్యక్తి అట. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ పేదవాళ్ళు, అభాగ్యులు. అలాంటి వాళ్ళకి ఔషధాన్ని ఫ్రీగా ఇస్తున్నారు. చేప పిల్ల మాత్రం 40 రూపాయలకి అమ్ముతున్నారు. కానీ బ్లాక్ మార్కెట్లో దీన్ని వేలల్లో అమ్ముతున్నారట. దయచేసి వ్యాపారం చేయకుండా. మన బట్టు చెప్పినట్టు చేప చేతులు చిరాగ్గా ఉంది కానీ నోట్లో దివ్యంగా ఉంది. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. కుదిరితే అప్రిషియేట్ చేయండి. ఇది స్కాన్ చేస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇంత సేవ చేస్తున్న బత్తిని గౌడ్ ఫ్యామిలీకి మన దేశం ఇవ్వగలుగుతుంది ఒక పద్మశ్రీ అవార్డు తప్ప.